భయపడకండి, ఇది నేనే. ముందు వ్లాగ్ లో చెప్పాను కదా మేమైతే అరకు ప్లాన్ చేసామని చెప్పేసి. సో మధ్యాహ్నం అనుకున్నాము, ఇంక ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ముసుకెందుకు అనుకుంటున్నారా, నా ముఖం ఎక్కడ పాడైపోద్దాం అని చెప్పేసి ఇలా ముసుకేసుకున్నాను అనమాట. సో పండు కూడా ఇంకా అలా ముసుకేసుకుందాం అని చెప్పేసి మాస్క్ కోసం వెతుకుతుంది, కాకపోతే తనకి దొరకలేదు. ఇంకా మేమైతే అలా స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మా దరిద్రం ఏంటో తెలియదు, ఈ బళ్ళు చూస్తే ఎంత పైకి ఉంటాయి సీట్స్. సో చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ట్రాఫిక్ చూస్తే అస్సలు కదలట్లేదు. సో నేనైతే అసలు ట్రావెల్ చేయలేను. ఏ ఊరు వెళ్ళినా గని అయితే నాకు అన్ని రకాల టాబ్లెట్లు కొనేస్తాడనమాట సేఫ్టీ కోసం. ఇంకా అందరికంటే మేము ఫస్ట్ వస్తామని చెప్పేసి ఇంక మధ్యదారిలో ఆగేసి టాబ్లెట్స్ అన్ని తీసేసుకున్నాము. దేంటో అర్థం కావట్లేదు, ఎంత జర్నీ చేసినా అరకు మాత్రం రావట్లేదు. నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. చాలా లేట్ గా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా ఫుడ్ ఏమి ఉండదని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుదామని చెప్పి అనుకున్నాము. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకే ఆప్షన్ లేదు. ఇప్పుడే పార్సల్ చేయించుకుందాం అని చెప్పేసి ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగి. అందరికి తెలుసు మా సురేష్ అని ఎక్కడ ఉంటే అక్కడ లాగ్. సో మా సురేష్ అన్యాలు ఇంకా రాలేదన్నమాట. వాళ్ళ కోసం మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ గ్యాప్ లో నేను సౌరవన్య గని మేమందరం కలిపి అలా ఫన్ చేసుకున్నాం అనమాట, బయట లోపలికి వెళ్లకుండానే. ఇంకా సురేష్ అని రాజేష్ అని వచ్చాక లోపలికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఆ క్రౌడ్ చూసాక వచ్చిన ఆకలి కూడా చచ్చిపోయింది. ఎందుకంటే అప్పటికి 11 అయిపోతుంది, మాకు చాలా ఆకలేస్తుంది. సో ఇంకా మేము అరకు ఘాటి ఎక్కాక తిందామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక్కడ గణేష్ పండు అయితే ఆ మెన్యూ కార్డ్ ఒక 100 సార్లు చూసుంటారు ఆర్డర్ చేయడానికి. ఇంకా ఆర్డర్ చేశాక ఈ సురేష్ అని అయితే ఎక్కడ ఉంటే అక్కడ అలా ఫొటోస్ అంటూ ఉంటారు. సో గణేష్ సురేష్ అనే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కదా, వీళ్ళు నలుగురు అలా ఫొటోస్ తీసుకుంటుంటే పండు ఇక్కడ వ్లాగ్ తీస్తుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే కెమెరా ఆన్ చేయగానే ఇంకా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంక ఫుల్ యాక్టింగ్ చేసి పడిచేస్తారు. ఇంకేమైందో తెలియదు, మా సురేష్ అనికి ఏం గుర్తొచ్చిందో. సురేష్ అని చెప్పు, ఆగా ఒక డైలాగ్ చెప్తున్నాను గట్టిగా. పండు సౌరవ్ మీద సో ఎవరైనా ఖాళీగా ఉంటే మన్నికి మెసేజ్ చేయండి, ఎందుకంటే పాపం సింగల్ అని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నాడు. నేను చాలా క్యూట్ గా ఉన్నాను కదా ఈ పిలకల్లో, ఎప్పుడో స్కూల్ టైంలో వేసుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వేసుకున్నాను. సో నేనైతే నాకు చాలా నచ్చేసాను, గనికి అన్యాలకి అందరికీ నచ్చాను. సో నాకు ఈ హెయిర్ స్టైల్ లాగుందో కమెంట్ చేయండి. ఇంకా మా ఆర్డర్ రావడానికి అరగంట పడుతుంది అని చెప్పారు. సో మేమైతే ఇంకా ఏం చేయాలి తెలియక ఇక్కడే ఫన్ చేసుకొని కూర్చున్నాం అనమాట. మేము ఎందుకు అంత నవ్వుకుంటున్నాం అనుకుంటున్నారు కదా, ఎందుకంటే మా సురేష్ అని బెంగాలీలో మాట్లాడుతున్నారు, సౌరవ్ అని ఇంకా అమ్ముకొడుతున్నాడు అనమాట. ఇంకా మా సురేష్ అని మాట్లాడిన బెంగాలీ మీరు వింటే చచ్చిపోతారు, అంత కూని చేసి పడిస్తారనమాట. నాకు నిజంగా నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది మాకైతే. ఇంకా అంతలోపే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మేమైతే పార్సల్ చేయించుకున్నాము. సో ఇంకా అవి తీసుకొని మేమైతే ఘాటి ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. స్టే ట్యూన్ ఫర్ కంటిన్యూషన్.